Leninism Marxism. Leninism Marxism. So first CPA. सभी भाई बहनों की खिदमत में मेरा लाल सलाम। भाइयों और बहनों, आज आप और हम यहाँ पर जमा होने का मकसद है कम्युनिस्ट पार्टी ऑफ इंडिया इस मुल्क के अंदर तकरीबन आज 100 साल मुकम्मिल हो चुके हैं। उस 100 साल के मुकम्मिल होने के खुशी में इस जश्न में हम आप और आप शामिल हैं। ये जश्न ज़िंदगी हकीकत का जश्न है। मजबूर लोग जो हैं उनकी मसरत का जश्न है। इस जश्न में शामिल अज़ायम भी है हमारे। 100 साल की बेलौस ये खिदमत का जश्न है। जीते हैं सभी दुनिया में ख्वाबों के सहारे, कुछ ख्वाब रक्स करते हैं पलकों पे हमारे। सबको हुकूक एक से मिलने ही चाहिए, हर शख्स की ज़िंदगी यहाँ खुशहाल गुजरे। जुल्मतों के जहर को जब आफताब आ जाएगा, देखना तुम एक न एक दिन इनक़िलाब आएगा। భారత గడ్డపై సిపిఐ 100 ఏళ్ల ప్రస్థానం గురించి ఈరోజు సార్పేట పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేశాము। ఈ సభకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ రావు గారు, అలాగే సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జలాల్ గారు, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షఫీ అహ్మద్ గారు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి గారు లాల్ సలాం రెడ్ సల్యూట్ చేసుకుంటూ ఈరోజు మనకు కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు పనిచేసేది కాబట్టి ఈరోజు 100 సంవత్సరం పూర్తి చేసుకుంది। కానీ ఈరోజు మీరందరూ తెలుసుకోవాలి, ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లే ఈరోజు స్వాతంత్రం వచ్చింది। మన కామ్రేడ్స్ కూడా, వేలాది కామ్రేడ్స్ కూడా బ్రిటిష్ వాళ్ళు జరిపినటువంటి కాల్పుల్లో అయితే వారి బలిదానం కావడం జరిగింది। కానీ ఈరోజు ఏదైతే మనకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఆ రోజు బీజేపీ పార్టీ లేదు। అయితే వాళ్ళకు సంబంధించినటువంటి జనసంఘ అయితే జనసంఘ్ పార్టీ ఉండేది, అదేవిధంగా వాళ్ళకి అనుబంధమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఉండేది। ఇంతకుముందే షఫీ గారు చెప్పారు, వాస్తవం రోజు మనం ఇన్క్లాబ్ జిందాబాద్ అని చెప్పేసి, ఏదైతే ఫిట్ ఇండియా అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సందర్భంలో మన వాళ్ళందరూ కూడా వేలాది మంది అరెస్ట్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు మేము ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనము, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అప్పటి జనసంఘ్ నాయకులు, ఇప్పుడున్నటువంటి బీజేపీ వాళ్ళ వారసత్వంలో ఎవ్వరు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ స్వతంత్ర పోరాటం కోసం బీజేపీ వాళ్ళు కానీ జనసంఘ్ వాళ్ళు కానీ జైలుకు పోయినటువంటి ఘటన ఎక్కడ లేదు। కేవలం ఆ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీకి దక్కింది। బ్రిటిష్ పాలనను పారదోలడంలో కూడా ఈ రెండు పార్టీలే ప్రధానంగా భూమిక పోషించాయని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను। ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1925 అక్టోబర్ 26న ప్రారంభించి నేటికి 99 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న శుభ సందర్భంగా భారతదేశ ప్రజానిక అందరికీ, కమ్యూనిస్ట్ శ్రేణులందరికీ కూడా విప్లవాభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం। ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా నీడలో భారతదేశంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది। బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని 1925 నుంచి 47 వరకు ఈ భారతదేశ స్వతంత్రం సిద్ధించడంలో అనేక మంది యోధులు
వాళ్ళ ప్రాణాలను బలిదానం తీసుకుని ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో కూడా కాంగ్రెస్ పార్టీతో సహా మేము కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసిన ఘటన మనందరికి తెలుసు. అదేవిధంగా ఇటు తెలంగాణ సాయుధ పోరాటంలో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం నిర్వహించి ఈ దేశంలో దాదాపుగా 20 లక్షల ఎకరాలు ఈ యొక్క ప్రభుత్వ భూములను ఈ యొక్క నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అదేవిధంగా కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, పంజాబ్, హర్యానాలో కూడా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు కోట్ల మందికి కర్షకులకు అందరికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి పార్టీగా నిలబడి అనేక పార్టీలు ఈ దేశంలో వస్తూ పోయాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరంగా పేదవాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి ఈరోజు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 100వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న నేపథ్యంలో సాహసిపేట పట్టణంలో కూడా సంగారెడ్డి జిల్లా సాహసిపేట పట్టణంలో పెద్ద ఎత్తున ఈరోజు బహిరంగ సభ నిర్వహించుకొని భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా శ్రేణులందరికీ కూడా రేపు వచ్చే సంవత్సరం వరకు పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాల్లో ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ లేని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని గ్రామాల్లో ఉండే వరకు కూడా పెద్ద ఎత్తున మేము ఆ కార్యక్రమాలు తీసుకుంటాం. అదేవిధంగా రేపు రాష్ట్ర పార్టీ ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభ సభ ఏదైతే 30వ తారీఖున జరుగుతుందో పెద్ద ఎత్తున దానికి కూడా ఇక్కడ ప్రజలు కూడా కదులుతారని చెప్పి తెలియజేస్తూ నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక వర్గ హక్కుల సాధన కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం వాళ్ళ వెంట ఉండి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.